భారత టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షుల సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. ప్రేక్షకులందరికీ శుభ సోమవారం. ఇక గురుగారితో మాట్లాడాలి అనుకునేవారు స్క్రీన్ మీద నెంబర్స్ నోట్ చేసుకోండి. మరి రుద్రాక్ష ధారణకు సంబంధించిన ఎటువంటి సందేహాలు ఉన్నా స్క్రీన్ మీద నెంబర్స్ నోట్ చేసుకోండి. గురుగారు మీ అందరితో మాట్లాడడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఓం నమ శివాయ గురుగారు. ఓం నమ శివాయ. శివాయ నమః. సో ఏం చెప్పుకుందాం ఇవాళ? కథలోకి వెళదాం. సోమవారం అరుదైన రుద్రాక్ష, అలాగే ఇవాళ త్రయోదశి. అలాగే ఇంకోటి ఏమిటంటే ఈరోజు మేరు నగధీరుడు జేపీజే అబ్దుల్ కలాం గారు డెత్ యానివర్సరీ. మేరు నగధీరుడు అన్నామంటే గొప్పగా అతిశయోక్తి అలంకారం, అంతకంటే అతిశయోక్తి అలంకారం. కొన్ని వర్డ్స్ కొత్తవి మేము కూడా నేర్చుకోవాలి కదా, ఏదో ఒకటి వాడాలి కదా. పెద్దవాళ్ళని గౌరవించుకోవడంలో రకరకాల పద్ధతి. ఆయన్ని ఎలా మాట్లాడుకున్నా తక్కువే, ఆయన గొప్పతనాన్ని ఎలా చెప్పుకున్నా తక్కువే. అన్నిటికంటే గొప్పతనం ఏమిటంటే ఆయన ఎప్పుడు అనుకునేవారు, చెబుతూ ఉండేవారు కూడా ఎక్కడ పడితే అక్కడ. నా జీవితాశయం ఏమిటి అంటే పిల్లలకి పాఠాలు చెప్తూ వెళ్ళిపోవడం అన్నాడు ఆయన. ఐఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, షిలాంగ్, మేఘాలయ. ఇదే రోజు ఆయన చెప్తూ ఎర్త్ గురించి మాట్లాడుతూ సడన్గా కార్డియాక్ అరెస్ట్. ఏమీ కష్టం తెలియకుండా ఆయన ఏదైతే కోరుకున్నాడో అదే పిల్లలకి పాఠాలు చెప్తూ షిల్లాంగ్లో, మేఘాలయ స్టేట్లో, మేఘాలయలో వెళ్ళిపోయారు. సో గొప్పవాళ్ళు. అలా ఆయన అదే కోరుకున్నాడు. నాకు అంతిమ ఆశయం ఏమిటి అంటే పిల్లలకి పాఠాలు చెబుతూ వెళ్ళిపోవడం. సో ఆయన ఇంకొకసారి ఆయనకి నివాళులు అర్పిస్తూ గుర్తు చేసుకుంటూ ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటూ మన కార్యక్రమంలోకి వెళదాం. ఎందుకంటే ఆయన చదువుకున్న చదువు వేరు, ఆయన చేసిన పని వేరు. ఎక్కడ ఉన్నా పీపుల్ ప్రెసిడెంట్ అనిపించుకున్నాడు, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనిపించుకున్నాడు. అన్నిటికీ అతీతంగా వీణావాద్యంలో మంచి ప్రావీణ్యం సంపాదించారు, తెలుగు లిటరేచర్లో మంచి ప్రావీణ్యం, అలాగే సంగీతంలో సరే ఏదడిగినా చెప్పే విధంగా, ఏదడిగినా ఆయన గురించి. ఆయన చెప్పిన లైన్ నాకు కూడా ఒకటి ఇష్టం గురుగారు. సూర్యుడిలాగా వెలగాలంటే ముందు సూర్యుడిలాగా కాలిపోవాలి. బర్న్ అయితేనే లైటింగ్ అనేది వస్తుంది అనేది నచ్చింది నాకు. అది రైట్ గురుగారు. సో ఇవాళ మనం ఓ చిన్న కథ చెప్పుకొని సరదాగా చిన్న కథ చెప్పుకొని వెళ్దాం. తెనాలి రామకృష్ణ గారి కథ చెప్పుకుందాం. పిల్లలకి ఇలాంటివి చెప్తే బాగుంటుంది. అక్బర్ బీర్బల్ కానీ, తెనాలి రామకృష్ణ కానీ, అరేబియన్ నైట్స్ కానీ అన్ని పిల్లల కథలే. అది ఎక్కడున్నా పిల్లల కథలే. అంటే వాళ్ళ మెదడుకి పదును పెట్టడం, ఆలోచింప చేయడం, ఈ కథలు చెప్పడం. ఇప్పుడు కేవలం దృశ్యం ఒక్కటే కాదు, ఈ దృశ్యం వచ్చిన తర్వాత చాలామంది పిల్లలు పెద్దవాళ్ళు పాడైపోయారు. కథ చదువుతున్నప్పుడు కానీ, కథ చెబుతున్నప్పుడు కానీ దృశ్యం లేకుండా ఉంటే ఏమవుతుంది అంటే ఇన్వాల్వ్ అవుతారు. ఇప్పుడు రాజుగారు వచ్చాడు, గుర్రం మీద వెళ్తున్నాడు అంటే పిల్లడు ఊహించుకుంటాడు. రాజుగారు వచ్చి గుర్రం ఎలా ఎక్కుతాడు, గుర్రం ఎలా వెళ్తుంది అనేది ఊహించుకుంటాడు. ప్రాక్టికల్గా మైండ్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ ఊహ చనిపోయింది, ఎందుకంటే అక్కడ ఇటు ఊహించుకోవడానికి అవకాశం లేదు. అక్కడ గుర్రం వెళుతోంది, రాజుగారి గుర్రం మీద వెళుతూ ఉంటాడు. సో కాబట్టి పిల్లలకి అప్పుడప్పుడు ఈ కథలు చెప్పాలి. సరే, రాజుగారి పెంపుడు పిల్లి ఒకటి ఆయనకి చాలా ఇష్టం. శ్రీకృష్ణదేవరాయల వారికి చాలా ఇష్టమైన పెంపుడు పిల్లి. అవి ఏం పెంచుకున్నా రాజులు వాళ్ళు ఇష్టం. కుక్కలు పెంచుకున్నా, గుర్రాలు పెంచుకున్నా, గాడిదలు పెంచుకున్నా, వాళ్ళు నంది అంటే నంది, పంది అంటే పంది. వాళ్ళు తాను ఇచ్చిందే రంభ. ఆయన ఏది కోరుకుంటే అదే గొప్ప. సరే, ఒక పిల్లిని చాలా అమితంగా ప్రేమించి బాగా ప్రేమగా పెంచుకుంటున్నాడు ఆయన. పెంచుకుంటే ఒకరోజు కిచెన్లోనే తిని అక్కడే చక్కగా దానికి కావాల్సిన అక్కడే తింటుంటుంది. సరే, సడన్గా ఆయన ఎంట్రీ ఇచ్చారు దేవరాయలటు. ఎంట్రీ ఇస్తే అక్కడ అనుకోకుండా వీళ్ళు కూడా ఆయనతో పాటు చేరారు. ఈయన ఎక్కడికి వెళ్తుంటే మొత్తం అందరూ ఉన్నారు, పరివారం ఉంటుంది కదా. అప్పుడు కిచెన్లో సీన్ ఏమిటంటే ఆ పిల్లి దానికి ఇష్టమైన చేపల కూర అంటే బాగా ఇష్టం అంట. చేపలంటే ఆ చేపల్ని గోల్డెన్ కలర్లో ఫ్రై చేసి ఒక మెరిసే ఇది మన ఇత్తడి పళ్ళెంలో పెట్టి అలా ఉన్నాయంట. సరే, దాని సరిగ్గా వాటి దగ్గరికి వెళ్ళి దానికి ఇష్టమైనవి
పిల్లికి ఇష్టమైనవి, దానికి ఇష్టమైనది తిందాం, మంచి మంచి ఇదిగా బ్రహ్మాండాన్ని అలంకరించి పెట్టారు. అది వెళదాం అనుకున్న టైంలో శ్రీకృష్ణదేవరాయల వారు అది దాన్ని రెడీగా ఉంది తినడానికి. ఆ టైంలో దేవరాయల వారు చూశారు. చూసి, తెనాలి, నాకు చిన్న ఆలోచన వచ్చిందయ్యా, నువ్వు అన్నిటికీ అద్భుతమైన పరిష్కారాలు అద్భుతాలు చేస్తూ ఉంటావు కదా, ఇప్పుడు అది తినడానికి వెళుతుంది, మనం కామ్గా వదిలేస్తే దాన్ని అక్కడ వెళ్లకుండా, దానికి ఇష్టమైన ఫుడ్ తినడానికి వెళ్తుంది, అది దాన్ని అక్కడ వెళ్లకుండా ఆపాలి. నువ్వు దాన్ని బెదిరించకూడదు, దాన్ని కొట్టకూడదు, భయానికి గురి చేయకూడదు, దాన్ని తాకకూడదు. ఏమి దాన్ని చేయకుండా నువ్వు ఏ రకంగా చేస్తావు, దాన్ని అక్కడికి వెళ్లకుండా ఆపాలి, దానికి ఇష్టమైన ఫుడ్ తినకుండా. అంటే అందరూ నవ్వుతారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతారు. ఎలా సాధ్యం? అదేమో తినడానికి రెడీగా ఉంది, వెళ్ళిపోవడానికి, మనం వదిలేస్తే వెళ్ళిపోయడానికి రెడీగా ఉంది, ఎప్పుడు వదిలితే అప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటుంది. ఎలా అందరు నవ్వుతున్నారు రామకృష్ణ తెనాలి చూసి. ఏం చేస్తాడు ఇప్పుడని? నేను ఏం చేయలేదు, మొత్తం ఒకసారి అక్కడ ఉన్న పరిసరాలన్నింటినీ గమనిస్తున్నాడు. చుట్టూ చూశాడు, చుట్టూ చూసి ఇలా మొత్తం గమనిస్తుంటే పిల్లి చూడట్లేదు, ఆయన ఆ చేపల ప్లేట్ చూడట్లేదు, ఏమీ చూడట్లేదు, రాజుగారిని చూడట్లేదు, ఏమీ చూడట్లేదు, మొత్తం ఆ వంటగది అంతా పరిశీలిస్తున్నాడు. పరిశీలించి కాస్త ఇలా చూసిన తర్వాత చిరునవ్వు వచ్చింది ముఖం మీద, నవ్వుకున్నాడు. నవ్వుకుంటే, ఎందుకంటే అక్కడ ఆయనకు ఒక గంట కనపడింది, ఇద్దరిది గంట కనపడింది. సో ఏం చేయబోయాడు, నవ్వుతున్నాడు ఏంటని చెప్పేసి అనుకుంటే అక్కడికి వెళ్ళి గంట తీసుకుంటాడు. గంట తీసుకొని ఆ గంట ఇలాగ వాయిస్తాడు, టక్క 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 టక్ గంట కొడతాడు. కొడితే ఒకసారి ఆ పిల్లి ఇలా తలపైకి ఎత్తి ఆ గంట శబ్దం వచ్చిన దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చింది. అందరూ ఆశ్చర్యపోయారు. అరే ఏం చేసావు రామకృష్ణ, అసలు రామా అసలు ఏంటి మ్యాజిక్ అని అడుగుతాడు ఆయన, రాయల వారు. రామా ఏంటి మ్యాజిక్ ఏంటి, అసలు ఏం చేసావు, దానికి ఇష్టమైన ఫుడ్ తినడానికి అది ఉరుకుతున్న సమయంలో నువ్వు ఇది గంట కొడితే అక్కడికి ఎలా వచ్చింది, అసలు ఏంటి సంగతి అని అడుగుతాడు. ఏం లేదు మహారాజా, ప్రతిదానికి ఒక ప్రాక్టీస్ అనేది, ఒక అలవాటు అనేది ఉంటుంది. నేను చాలాసార్లు గమనించాను మన దీంట్లో, ఇక్కడ వెళుతున్నప్పుడు ఈ రాజమందిరంలో దానికి పాలు పోసే ముందు పాలు తీసుకొచ్చి అక్కడ పెడతారు, ఆ పళ్ళు దీంట్లో పెడతారు, పెట్టి పాలు అక్కడ పెట్టి గంట కొడతారు, అది ఉరుక్కుంటూ వస్తుంది అక్కడికి పాల దగ్గరికి, అది దాని అలవాటు. దాన్ని నేను బెదిరించలేదు, దాని అలవాటుని క్యాష్ చేసుకున్నాను అంతే. ఎవరికైనా ఒక అలవాటు ఉంటే ముందు అప్రయత్నంగా, వాళ్ళ ప్రయత్నం లేకుండా అలవాటుకి ఇదైపోతారు, అది ఎడిక్ట్ అయిపోయి ఉంటారు కదా, బ్రెయిన్ ట్యూన్ అయిపోయి ఉంటుంది. ఇది తినాలి అన్న విషయం కంటే గంట కొట్టంగానే అటు ఉరకాలి అనేటువంటిది మైండ్ ట్యూన్ చేసేసుకుంటుంది ఎవరికైనా. అలవాటు ప్రకారం గంట కొట్టంగానే అటు వెళ్ళింది. ఇంతే, ఇంతకంటే నేనేం చేయలేదు మహారాజా అంటాడు. సో ఈ కథ మనకి ఏం తెలియజేస్తుందంటే, బలం కొన్నిసార్లు మాత్రమే గెలుస్తుంది, తెలివి అన్నిసార్లు గెలుస్తుంది. బుద్ధి బలం. కరెక్ట్, బాగుంది. రైట్ రైట్ గురుగారు, కాల్స్ చూద్దాం. హలో హలో అమ్మా. అమ్మా చెప్పండి, మీ పేరమ్మా? నా పేరు శ్రీ రామలమ్మ. అమ్మ గట్టిగా మాట్లాడండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. హలో స్వామి, నమస్కారం స్వామి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ స్వామి. అమ్మ డేట్ ఆఫ్ బర్త్? అవి ఏం లేవు స్వామి నాకు. అమ్మ ఎంత, మీ వయసు ఎంతమ్మా? 50 ఉంటుందేమో స్వామి. పిల్లలు ఎంతమంది అమ్మా? ఒక కొడుకు ఒక కూతురు స్వామి. అమ్మ కుదిరితే 11 ముఖాలు వేసుకోండి, లేదా 3 ముఖాలు వేసుకోండి ఆరోగ్యానికి. ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము, అది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకి అవకాశం లేనటువంటిది. అది కుదరకపోతే జనరల్గా 3 ముఖాలు అగ్నిస్వరూపం పిల్లలకు వేయమంటాం. సో ఈ రెండిట్లో ఏదన్నా వేసుకోండి అమ్మా, పర్వాలేదు. భారత్ కి గోడ అన్న పదం ఎప్పుడైనా విన్నావా? భారత్ కి గోడ, అది పెళ్లి కొడుకు వచ్చే గుర్రాన్ని ఇక్కడ మనకి తెలంగాణలో భారత్ కి గోడ అంటారు. అదేం చేస్తుంది అంటే ఆ మ్యూజిక్ రాగానే గంటల మొదలుపెడుతుంది, డాన్స్ స్టార్ట్ చేస్తుంది ఆటోమేటిక్ గా. అది ఎక్కడున్నా అలాగే అలవాటు అనేది ఎవరు ఇది చేయలేరు అంతే. రైట్ గురుగారు, ఇంకో కాల్ చూద్దాము. హలో హలో అమ్మా చెప్పండి, మీ పేరమ్మా? సంధ్య అండి నా పేరు. సంధ్య గారు మాట్లాడండి, గురుగారు ఉన్నారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురువారు. ఏమిటమ్మా? మా బాబు గురించి అడుగుదామని చేశాను. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 1995 1995 7 31st. 31. ఎంతమంది పిల్లలమ్మా మీకు?
నాకు ఒక బాబు అండి. అమ్మ సోమవారం పుట్టినట్టు తెలుసా ఈ అబ్బాయి? తెలుసండి. రాత్రి 9:55 పుట్టినాడండి. అలాగే అది పంచమి కూడా, శుద్ధ పంచమి, శుక్లపక్ష పంచమి. ఇది సింహరాశి, నక్షత్రం పుబ్బ, పూర్వ పాల్గొని. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి రుద్రాక్ష. 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్యస్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం ఈ ఒక్క రుద్రాక్ష వేసి చూడండి. ఇది కుదరకపోతే అర్ధచంద్రాకారంలో ఉన్న ఏకముఖి కూడా వేయచ్చు. అంటే 12 ముఖాలు డైరెక్ట్ సూర్యస్వరూపం అయితే ఏకముఖికి అధిపతి గ్రహం సూర్యుడు. అమ్మ మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. అంటారు కదా, ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు అని. ఈ పుట్టలో ఏ పాముందో మీరు వేస్తే తెలుస్తుంది. ఒక మామూలు రుద్రాక్షే, కానీ అది వచ్చిన తర్వాత ఒక రక్షణ కవచమే. వాళ్ళు చేసే ప్రతి విషయంలో ఒక దైవికమైన సహకారం ఉంటే వాళ్ళు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. వ్యతిరేక శక్తులు వాళ్ళ మీదకి రాకుండా రక్షింపబడతారు. మనం చూస్తున్నాం, ఇప్పుడు బయటికి వెళితే ఎటు నుంచి ఏది దాడి చేస్తుందో తెలియదు, ఏ శక్తులు మన మీద పడతాయో తెలియదు. ఇప్పుడు నిన్న కూకటిపల్లిలో నోటితో చెప్పుకోవడానికి భయం వేసేటువంటి ఒక యాక్సిడెంట్. 3 పిల్లలు, లారీ వచ్చి గుద్దేయడం. సో మొన్న నా దగ్గరికి ఎవరో వచ్చారు, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్, వైఫ్ తను ఒకడే కొడుకు, భార్యాభర్తలు ఇద్దరూ పని చేస్తూ, అతను ఫస్ట్ ఇయర్ బీటెక్ వచ్చే వరకు సంపాదించిన సంపాదన 45 లక్షల రూపాయలు తిని తినకుండా మొత్తం ఇప్పటి వరకు లెక్కేసుకుంటే 55 లక్షల రూపాయలు బెట్టింగ్ యాప్స్లో పోగొట్టాడంట. రెక్కలు ముక్కలు చేసుకొని భార్యాభర్తలు ఇద్దరు సంపాదించిన డబ్బు, తిండి తిని తినక కూడబెట్టింది మొత్తం వాళ్ళు సంపాదించి, అంటే కొనుక్కున్నది అవి ఇవి మొత్తం అమ్మితే కూడా వాళ్ళు కేవలం అలా నిలబడి ఉండి మొత్తం అమ్మితే తప్ప ఏది మిగలదు, అన్నీ మిగలవు. ఇంకా 10 లక్షల రూపాయలు లాస్. అయినా కొడుకు మీద ఉన్న ప్రేమతో కాళ్ళు చేతులు పట్టుకొని బయటికి వెళ్ళిపోతే తీసుకొస్తే మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ చేశాడంటే డబ్బులు ఇవ్వకపోతే. సో ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అసలు? ఇలాంటి మనం ఇటు నుంచి ఏమి వచ్చి మీద పడుతున్నాయో, దేనికి ఎవరు బానిస అవుతున్నారు. పిల్లలకి స్కూల్ పిల్లలకి వెళుతుంటే అక్కడ కూడా డ్రగ్స్, చాక్లెట్ల రూపంలో డ్రగ్స్, ఎటు చూస్తే అటు దుర్మార్గం. సో కనీసం ఒక ప్రయత్నం ఒక దైవికమైన సహకారం ఉంటే బాగుంటుందేమో అని ఒక భావన, అవకాశం ఉంటే వేసి చూడండి. చేతులు కాలేక ఆకులు పట్టుకునే దానికంటే మనం ఏ పుట్టలో ఏ పాము. రైట్. సోమవారం మాకు చూపించారు దాని రుద్రాక్ష. రాజరాజేశ్వరి అమ్మవారి స్వరూపమైన భూదేవి స్వరూపం కూడా, పృథ్వీ స్వరూపము, రాజరాజేశ్వరి అమ్మవారి స్వరూపం, 18 ముఖాలు కలిగినటువంటి రుద్రాక్ష. అందులో గణేష్ ముఖము కలిగినటువంటిది. ఓకే. గణపతి స్వరూపం. సో ఒక మంచి రుద్రాక్ష, అన్ని ఉన్నాయి. అన్నీ ఉన్న ఇది చూడడం ఈరోజు సోమవారం త్రయోదశి ఓ మంచి అవకాశం. రైట్ గురుగారు, మరో కాల్ చూద్దాం. హలో అమ్మ, చెప్పండి మీ పేరు? నా పేరు భవాని గారు, మాట్లాడండి అమ్మా. అమ్మా ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఏమిటమ్మా? ఇంట్లో మనశ్శాంతి ఉండట్లేదండి. ఏమ్మా? ఇంట్లో మనశ్శాంతి కోసం. ఏమైంది? ఏంటి ప్రాబ్లం? మీరేం చేస్తారు, మీ వారేం చేస్తారు? ఏం లేదు, నేను ఇంట్లోనే ఉంటానండి. మా వారు బుక్ షాప్. చూడండి, ఇప్పుడు చిన్నవి చూడడానికి చిన్నగానే ఉంటాయి, అవి ఒక్కోసారి పరిష్కరించలేనంత పెద్దవి అయిపోతాయి. ఒక్కసారి ఎవరో ఒకళ్ళు స్టెప్ డౌన్ అయితే సింపుల్గా మానిపోతాయి. చూడండి, పెద్దవి ప్రతి ఇంట్లో చిన్న పెద్ద ఉంటాయి, అవి పెద్దవి కాకుండా చూడండి. అది మన ఇంటి వరకు ఉంటేనే సమస్య, బయటకు వెళితే అది సినిమా బయట వాళ్ళకి. పిల్లల మీద కూడా అది ప్రభావం పడుతుంది. తగ్గడం తప్పు కాదు, ఎక్కడైనా తగ్గితే అది ఇదవ్వడం కాదు. ఒకసారి చూడండి, ఇబ్బందులు లేకుండా. ఏంటిది వేమన గారు ఒక మాట అంటాడు, చెప్పులోని రాయి చెవిలోని జోరు, ఇక కంటిలోని నలుసు కాలిముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా. అంటే చెప్పులో రాయి ఉన్నా, చెవిలో జోరు ఉన్నా, కంటిలో నులుసున్నా, కాలులో ముళ్ళున్నా, ఇవి తీసే వరకు ఇంకో పని చేయలేం, అసలు ఏమీ చేయలేం. సో ఇంటిలో పోరు కూడా ఇంతింత కాదయ్యా, అది ఉంటే ఇంకేం పని ఎంత అద్భుతమైనటువంటి పోలిక. చూడండి అమ్మా,
ఓ రుద్రాక్ష చెప్తాను, మీకు వీలైతే మీరు వేసుకోండి. ఒక దశముఖి రుద్రాక్ష, ఇది మానసిక ప్రశాంతతకి, ఈ ఒత్తిళ్ళు అవి తగ్గడానికి ఇది నారాయణ స్వరూపము. వేసుకోవడానికి అవకాశం ఉంటే వేసుకొని చూడండి. శరీరానికి తాకే విధంగా ధరించండి, చాలా బాగుంటుంది. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు. శుభం. అసలు రుద్రాక్ష ధారణ అనేది ఎలా ఉపయోగపడుతుంది గురుగారు? చాలా సందర్భాల్లో ఎన్నో ఎగ్జాంపుల్స్తో చెప్పినప్పటికీ కూడా ఇంకా వినేవాళ్ళు చాలా ఇప్పుడు మంది మనం ఉంటారు. చెప్పుకున్నాం కదా ఒక దైవికమైన సంపద. ఇక్కడ ఒక చిన్న కథ చెప్తాను. 7వ రోజు తీవ్రంగా కురుక్షేత్ర సంగ్రామం జరుగుతోంది. అర్జునుడిని ఎవరు ఆపలేకపోతున్నారు. విజృంభణ మొత్తం సవ్యసాచి 2 చేతులతో బాణప్రయోగం చేస్తూ అలా అక్కడ విలవలాడిపోతున్నారు వాళ్ళందరూ కూడా. ఆ టైంలో ఇక భీష్ముడు కట్టడి చేయకపోతే తప్పదు అర్జున్ని అని చెప్పేసి వైష్ణవాస్త్రాన్ని తీసి, కృష్ణ నువ్వు ఆపలేవు, అర్జున నీకు ఇదే ఆఖరి రోజు అని చెప్పేసి ఆ వైష్ణవాస్త్రాన్ని తీసి అందించి, నీ మీద వదులుతున్నాను చూసుకో అంటాడు. వదిలేస్తాడు. వదిలేయగానే దగ్గరికి వస్తుంది. దగ్గరికి రాగానే ఒక్కసారి ఒక్క ఉదుటిన అక్కడి నుంచి లేచి కృష్ణుడు రథంలోంచి వచ్చి అడ్డం నిల్చుంటాడు. అడ్డం నిల్చోగానే అది వైజయంతి మాలగా మారిపోయి కృష్ణుడి మెడలో పడుతుంది. అర్జునుడికి కోపం వస్తుంది. ఒక్కసారి సీరియస్గా అయిపోయి ముఖం పెట్టి, బాబా అసలు ఏం చేస్తున్నావు, అసలు నన్ను యుద్ధం కూడా చేయనివ్వు, అంత చాతకాని వాడిగా తయారు చేస్తున్నాను నన్ను, అన్నీ ఇక నువ్వే అడ్డం పడి. Stop! Before you buy this exact product could be cheaper on another store. And unless you compare prices, you'd never know. That's how people end up paying more for the exact same product. BuyHatke Chrome extension helps you compare prices automatically while you shop. Just hover over more options to instantly compare prices across stores. See where it's cheaper and make sure you're getting the best available price. Install BuyHatke Chrome extension for free and stop overpaying online. అంతేగాని కొన్ని చోట్ల ఎక్కడ అంటే అన్ని చోట్ల కాదు, మనం ఎక్కడ గొప్ప అయితే అక్కడ ప్రదర్శించాలి. అంటే కృష్ణుడిని కూడా కాదని ఆయన ఉపయోగించడం జరిగిందా భీష్ముడు? అంతే కదా. ఇప్పుడు వేశాడు అంటే ఆయన అడ్డం పడతాడు అనుకోలేదు. ఆయన ఉన్నది ఎందుకు? ఆయన రక్షించడం కోసమే. అందుకనే మనకి సుమతీకారుడు కూడా ఏమంటాడంటే, అనువుగాని చోట అధికులమన రాదు, కొంచెమైన ఏమి కొనవు కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా. ఇప్పుడు ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ నీ ప్రతాపం చూపించు. తగ్గాల్సిన చోట తగ్గాల్సి వస్తే తప్పేమీ కాదు. కొండ కూడా అద్దం ముందు చిన్నగా కనిపించదా, అంత మాత్రాన్ని అది దాని ఇదేమైనా తగ్గుతుందా? సో ఇక్కడ నీ ప్రతాపం పనికిరాదు. అక్కడ దేవుడైన భగవంతుడైన కృష్ణుడే ఉండాలి. ఎందుకంటే వచ్చేది వైష్ణవాస్త్రం, అది నువ్వు నిల్చుంటానంటే కుదరదు. సో ఈ కథ మనకేం తెలియజేస్తుందంటే, ఎదుర ఎలాంటి శక్తులు ఉన్నా భగవంతుడు నీతో ఉంటే నువ్వు సేఫ్గా ఉంటావు. రుద్రాక్ష ఒక దైవికమైన సంపద, స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో నీ దగ్గర ఉంటే ఇలాంటి తట్టుకునే శక్తి ఉంటుంది. తట్టుకునే శక్తి, ఎదిరించే ఒక సిస్టమ్, రక్షణ సిస్టమ్, ఒక ఇది కవచం అది ఉంటుంది. ఎందుకు వేసుకోవాలంటే భగవంతుడు ఉంటే ఏం చేస్తాడనేది సంగ్రామంలో ఈ కథ తెలియజేస్తుంది. అంతే. బాగుంది, మంచి ఎగ్జాంపుల్. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివకేశవులిద్దరికి భేదం లేదు. అక్కడ కృష్ణుడు, ఇక్కడ ఈశ్వరుడు సేమ్. వాళ్ళుంటే అంతే, నువ్వేమన్నా చెయ్యి. అంతే. రైట్ గురుగారు, మరో కాల్ చూద్దాం. హలో అమ్మ, మాట్లాడండి. గురుగారు ఉన్నారు. హలో గురుగారు, నమస్తే గురుగారు. ఓం నమ శివాయ. ఏమిటమ్మా? నుంచి మాట్లాడుతున్నారండి గురుగారు. అమ్మ చెప్పండి. అది మా అబ్బాయి పేరు హరి అండి. 1986 డిసెంబర్ 23 పుట్టాడండి. 86 డిసెంబర్ 23 అండి. 23 డిసెంబర్. ఏం చేస్తున్నాడమ్మా అబ్బాయి? అదే ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడండి అల్లైన్లో. మంగళవారం పుట్టినట్టు తెలుసా అమ్మా? తెలుసండి గురుగారు. ఎంతమంది పిల్లలు? నాకు 3 అబ్బాయిలండి, ఇప్పుడు 2వ అబ్బాయి అండి. ఇది సప్తమి కృష్ణపక్షము, పౌర్ణమి నుంచి 7వ రోజు. ఇది కన్యా రాశి, నక్షత్రం హస్త. అమ్మ ఈ అబ్బాయికి ఒక 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి, ఈ 3 రుద్రాక్షలు.
ఏడు ముఖాల లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే 3 లేకపోతే ఏదైనా 1, అలా అని ఏది పడితే అది వెయ్యకండి. ఆన్లైన్లో తెప్పించుకోవడమో లేకపోతే యాత్రా స్థలాల్లో కొనడమో ఇది కరెక్ట్ కాదు. రుద్రాక్ష ఒక దైవికమైన సంపద, ఇది కన్జ్యూమర్ ప్రోడక్ట్ కాదు. ఒక్కసారి వేస్తే మళ్ళీ వేయాల్సిన అవసరం ఉండదు. ఎక్కడైనా ఛాన్స్ తీసుకోండి, ఇక్కడ ఛాన్స్ తీసుకోకండి. సరైన పద్ధతిలో వేయండి. ఆల్ ది బెస్ట్. శ్యామ్స్ గురుగారు ఈ వారం శ్రావణి అయితే వచ్చే సోమవారం విశాఖపట్నం. నాకు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ లేదు, అంటే నేను విజయనగరం శ్రీకాకుళం ఈ వారం అనుకుంటున్నా. రేపా థర్స్డేనా? విజయనగరం శ్రీకాకుళం, అదే ఒకసారి కాల్ చేస్తే వాళ్ళే చెప్తారు. విజయనగరం శ్రీకాకుళం కానీ విజయవాడ గుంటూరు కానీ ఏమైనా 2 ఊర్లు అయితే వెళ్తాం. ఓకే. తర్వాత నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను. మా ఆఫీస్ కూడా ఇప్పుడు సోమాజిగూడలో 20 సంవత్సరాలు ఉన్నాం. అంతకుముందు సోమాజిగూడకు ముందు అమీర్పేట్, దానికి ముందు బంజారా హిల్స్. ఒక 20 years అయితే కంటిన్యూగా సోమాజిగూడలో ఉన్నాం. ఇప్పుడు అక్కడి నుంచి పెద్దమ్మ గుడి దగ్గరికి వచ్చాము. అమ్మవారి గుడి దగ్గర పక్కనే ఆ మెట్రో దిగంగానే కనిపిస్తాం. ఇప్పుడు అక్కడ రోడ్ నెంబర్ 36 జూబ్లీ హిల్స్లో నేను అక్కడే ఉంటాను. సరే, ఈ ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారిని గుర్తు చేసుకుంటూ ఇక్కడ కొత్తగా మేము మారాము అది తెలియజేయడం కోసం కూడా అప్పుడప్పుడు ఈ సంస్థ నుంచి ఏదో ఇస్తాం. ఈ ఆషాఢ మాసంలో అమ్మవారిని గుర్తు చేసుకుంటూ అష్టాదశ శక్తి పీఠాలు, 18 అమ్మవార్ల కుంకుమ భరణలు, 18 భరణలు, అంటే 18 బాక్సులు ఒక బాక్స్లో పెట్టి ఒక్క శ్రీలంక శాంకరి అమ్మవారిది మాత్రం సేకరించలేకపోయాం. మాకు అక్కడ నెట్వర్క్ లేదు కాబట్టి మేము చేయలేకపోయాం. మిగిలిందంతా భారతదేశం అంతా మాకు అవకాశం ఉంది. ఈ 17 శక్తిపీఠాలు సేకరించాం. మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి అందరికీ సాధ్యం కాదు అది. అందుకనే అందజేద్దాం. శ్రీలంక శాకంబరి అమ్మవారి బదులుగా విజయవాడ కనకదుర్గ అమ్మవారి కుంకుమని జత చేసి 18 పూర్తి చేసి వచ్చిన వాళ్ళందరికీ మాసాంతం వరకు అందజేస్తాము. జూబ్లీ హిల్స్లో రోడ్ నెంబర్ 36లో పెద్దమ్మ తల్లి గుడి దగ్గర నేను అక్కడే ఉంటాను. మీరు అక్కడికి వస్తే ఇది పూజలో పెట్టుకోవడానికి 3 పంచముఖి రుద్రాక్షలు అందజేస్తాను. ఓకే, మరో కాల్ చూద్దాం. హలో, చెప్పండి అమ్మా, మీ పేరు? నా పేరు కనకదుర్గ అండి, నేను విజయవాడ నుంచి చేస్తున్నానండి. మాట్లాడండి గురువు గారితో, టైం అయిపోతుంది. అమ్మా, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఏమిటమ్మా? నా 1975లో పుట్టాను గురువు గారు, ఫిబ్రవరి 2న. నా జాతకం ఏంటో ఎప్పుడు చూసినా రుణ బాధలు ఎప్పుడు అదే సమస్య. ఆదివారం మీరేం చేస్తారమ్మా? నేనేం చేయను గురువు గారు, హౌస్ వైఫ్. మీ వారు ఏం చేస్తారు? నేను అప్పులు చేసేది నేను గురువు గారు ఇంట్లో. మీ వారు ఏం చేస్తారమ్మా? ఆయన లారీ పెయింటర్ అండి. పిల్లలు? బాబు, పాపకు పెళ్ళి అయిపోయింది, బాబుకు పెళ్ళి అవ్వలే ఇంకా. ఏం చేస్తాడు బాబు? ఫ్రీడమ్ ఆయిల్ దాంట్లో చేస్తాడు గురుగారు. ఏమ్మా? ఫ్రీడమ్ ఆయిల్ దాంట్లో చేస్తాడు. ఫ్రీడమ్ ఆయిల్లో మార్కెటింగ్లోనూ సేల్స్లోనూ. సో ఒక ఆయన లారీ మీద, ఒక ఆయన ఈ ఫ్రీడమ్, అంటే ఆదాయ వనరులు ఎక్కువ లేకపోతే ఖర్చులు ఎక్కువ ఉండి పిల్లలు పెరుగుతుంటారు, అవసరాలు పెరుగుతూ ఉంటాయి, ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు రకరకాల మెడికల్ ఎమర్జెన్సీ అని ఇవన్నీ చాలా ఉంటాయి. సో వచ్చే ఇన్కమ్ సరిపోకపోతే ఇబ్బందులు అలాగే ఉంటాయి. ఆదాయ వనరులు పెంచుకోవడానికి అవకాశాలు ఏముంటే చూడాలి, లేకపోతే సడన్గా పరిస్థితులు ఏం మారిపోవు. ఆదాయం, మన ఆలోచనలు మారాలి. చూడండి, ఒక 7 ముఖాల లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. ఇది జనరల్గా బ్యాలెన్సింగ్ రుద్రాక్ష డైరెక్ట్గా వేసుకోరు, అయినా ఇది ఒకటి వేసుకొని చూడండి, బాగుంటుంది. శుభం. ఓకే గురుగారు, మంచి విషయాలు నాటి కార్యక్రమంలో ముఖ్యంగా రామాయణ మహాభారతం మీరు చెప్తూ ఉంటే ఇంకా అంటే వినాలనిపిస్తూ ఉంటుంది మా ప్రేక్షకులకు కూడా. మంచి విషయాలు మాట్లాడుకున్నాం, ధన్యవాదాలు. ఓం నమః శివాయ. వీక్షించారుగా ఇది నాటి రుద్రాక్షుల సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.